ఓ ఏంటి స్పెషల్ ఈరోజు పూరి సేమియా ఉప్మా అయిపోయిందా? సేమియా లేదు ఇంట్లో. సూపర్. అప్పుడప్పుడు ఇలాగ వేరే వేరే టిఫిన్లు చేస్తుంటే సరదాగా ఉంటుంది. మాకు సరదాగా ఉంటుంది, చూసిన వాళ్ళకి సరదాగా ఉంటుంది. అందుకే సేమియా తెప్పించలే శరత్. గుడ్ గుడ్, నైస్, బాగుంది. శరత్, నెలకి 50,000 సరిపోవట్లేదు, కొంచెం పెంచవా? చాలట్లేదు, సరిపోవట్లేదు, ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. 50,000 తీసుకుంటే ఇంటి ఖర్చులు కాదు, నీ ఖర్చులకి తగ్గించుకో. ఇంత సంపాదించి ఏం చేద్దామని పైకి పట్టుకెళ్ళావు కదా. హలో, పైకి పట్టుకెళ్ళలేను కాబట్టి 50,000 ఇస్తున్నాను. పట్టుకెళ్ళగలిగితే 50,000 కూడా ఇవ్వను. తప్పు తెలుసా అసలు? తెలుసు, 50,000 ఇవ్వడమే తప్పు. చికెన్ బాగుంది, పూరి బాగుంది సకల్ వెంటనే ఓపెన్ చేస్తావు చిట్టా. మీకు పొగడ్డం తప్పే బాబు. మరి అందుకే కదా పూరీలు చేసా ఈరోజు. తర్వాత గుర్తుంది కదా, మొన్నే వాళ్ళ గృహప్రవేశం ఈరోజే. రాత్రి భోజనాలు రేపు మధ్యాహ్నం లంచ్కి కూడా అమ్మన్నారు. మర్చిపోకుండా వెళ్ళాలి. వెళ్ళైతే నువ్వు రావేంటి? నేను పిలిచాను, నన్ను పిలిచారా? ఇద్దరిని పిలిచారు. నాకెవరు ఫోన్ చేయలేదు, ఎవరు నాకు కార్డు ఇవ్వలేదు, ఏమీ చెప్పలేదు. నన్ను ఎక్కడికి వచ్చేయమంటావు? నాకు పిలిస్తే నేను పిలిచినట్టు కాదా? నాకు తెలియదు, అది నేను పిలిస్తే నన్ను పిలిచినట్టు. కాదు శరత్, మీ వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే నీకే కదా ఫోన్ చేస్తారు, నాకు చేస్తారేంటి? నేను వస్తా కదా అయినాను. నిషా, నువ్వు లాజిక్లు తీయక. లాజిక్ కాదు శరత్. ఇంటి అల్లుడిని పిలవడం అనేది ఒక మర్యాద, ఒక సంస్కారం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. లేదు, ఒక ఫోన్ కూడా చెప్పకుండా ఏమి చేయకుండా వెనకాతలు తాకోకొని వచ్చామంటే రేటు నీకు చెప్తే చాలా. నేను చాలాసార్లు చూశాను. డిన్నర్కి పిలుస్తారు, దానికి పిలుస్తారు, నన్ను ఎవరు పిల్లరు, నేను పిలిచి షరత్ తీసుకొచ్చా అంటారు. నేను చిన్న స్కూల్ పిల్లల్ని నా పట్టుకొచ్చేయడానికి నా ప్లానింగ్స్ నాకు ఉంటాయా? నావేమైనా కమిట్మెంట్స్ నాకు ఉంటాయా? నాకు తెలియలేదు వేరేగా ఇన్విటేషన్ కావాలని. మీ నాన్న పిలవకుండా ఎక్కడికి వెళ్తారు? మీ నాన్న, మా నాన్న ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అమ్మ, నేను ఇటుకు పెట్టినా? అలాగ అన్నానా? మీ నాన్న హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయితే నేను ఎవరు నీ ఇంట్లో? నేనే ఇక్కడ ఇగోకి పోవట్లేదు, నువ్వు ఓకే ఒక పోతున్నావు. కర్టసీ. అది ఒక ఇన్వైట్ ఎక్స్టెండ్ చేయడం అనేది కర్టసీ. మనలో మనకి ఇన్వైట్లు ఇన్వైట్ ఎస్, మనలో మనకి. ఎస్, మీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను వచ్చేస్తాను, నాకు పిలిచినా పర్లేదు, ఏం పర్లేదు. ఎందుకంటే అది మన సొంత ఇల్లు టైపే. ఎవరో మీ పెదనాన్నగారు అబ్బాయి వాళ్ళది గృహప్రవేశం అయితే అట్లీస్ట్ నాకు ఫోన్ కూడా చేయరా? నన్ను అడిగారు శరత్, ఫోన్ చేయాలా అంటే పర్లేదు అన్నాను. సో వాళ్ళ తప్పు కాదు, మీ తప్పు. మీరు అనేస్తారే పర్లేదులే నేను చెప్పేస్తాను మా ఆయనకని. ఏమో ఫోన్ చేయమంటే ఏమైపోయింది? మాకు పరిచయాలు పెరుగుతాయి కదా వాళ్ళతో. వెళ్తే పరిచయాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి కదా. ఇషా, ఇప్పుడు ఇంటికి ఎవరన్నా ఇంకా మా వాళ్ళే అనుకుందాం, కార్డు ఇవ్వడానికి వస్తారు. ఇవ్వడానికి వస్తే బొట్టు నాకు పెడతారు, నీకు పెడతారా? నాకే పెడతారు. మరి ఇంకేమైతే మరి నీకు పిలుస్తున్నారని అర్థం కదా. అక్కడ నాకు ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా కార్డు చేతికి. చాలాసార్లు అలా కూడా అయింది కదా. నువ్వు లేవు అప్పుడు ఇంట్లో. నీకు ప్రాబ్లం ఏంటి చెప్పు. నీకు ఫోన్ రావాలి, పిలుపు కావాలి. ఇప్పుడు చెప్పినా నేను రాను. దీన్నే ఈగో అంటారు. లేకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్తావు మా ఆయనకి ఒకసారి ఫోన్ చేసి పిలిచేయండి అని, ఇంకా పెద్ద ఎదవలు అయిపోతాను. శరత్, లంచ్ ఏం కావాలి? ఏదో ఒకటి చేయవే. నీకు ఏం కావాలో చెప్పు, చేయిస్తాను. గోంగూర మటన్ చేపించేసి ప్రాన్స్ కొంచెం అలా రోస్ట్లా చేపించేసి, ఓకే. బొమ్మడలు దొరుకుతుంది, బొమ్మడలు పులుసు పెట్టేసేసి. అవేం లేవు శరత్ ఇంట్లో. మరి ఎందుకు అడుగుతున్నావే నాకేం కావాలని? నువ్వేం తింటావని. నేను ఏం తింటానో నీకు తెలియదండి నిషా. అడిగి చేద్దామని శరత్, ఏదో ఒకటి చేసేస్తే నచ్చదు నీకు. మళ్ళీ నువ్వు ఇలా చేయించావు అని తిడతావు నువ్వు, అందుకు అడుగుతున్నాను. నిషా, పెళ్ళి 16 ఏళ్ళైంది. ఇప్పుడు నీకు తెలియదు నాకు ఏం నచ్చుతుంది ఏం నచ్చుదో. ప్రతిరోజు అడుగుతావు ఏం వండాలి ఏం వండాలి ఏం వండాలని. అవును, తెలియదేంటి? ఎందుకు అడుగుతారో తెలియదు. ఇళ్ళ ఏం వండాలని అడుగుతారు. ఏదో ఒకటి వండండి. కాకరకాయ ఫ్రై చేసి తింటావా? నేను ఏం తింటాను ఏం తినా నీకు తెలీదా? నువ్వు బీరకాయ తినేవాడివి, ఇప్పుడు బీరకాయ మానేసావు. నీకు తెలుసు కదా మానేసానని. అదే ఇప్పుడు ఏం మానేసావు నాకేం తెలుస్తుంది? రాత్రికి పొద్దున మారిపోతాయి ఏంటి? నీతో నీకు కష్టం, బాగా అలవాటు అయిపోయింది. నీతో చాలా కష్టం. హలో
ప్రియా. అవునా, ఎప్పుడు? ఓ సూపర్గా 20th ఎన్ని రోజులు ఉంటావు? గ్రేట్ గ్రేట్ గ్రేట్. చాలా రోజులు అయిపోయాయి, చాలా ఏళ్ళు అయిపోయింది యాక్చువల్లీ. లెట్స్ క్యాచప్. బాగుంటుందిరా. ఓకే బాయ్. బావకి చెప్పొద్దు నేను వస్తున్నానని, సర్ప్రైజ్ చేద్దాం. నాకివ్వాలి కానీ సర్ప్రైజ్ బావకి ఇస్తానంటే నెక్స్ట్ ఇంకా పోయినట్లేదు. యశ్నీల్ చూడరా, బెల్ రింగ్ అయింది. డాడీ మమ్మీ పాస్లో ఓటీపీ అడుగుతున్నారు. ఇషా 59645 రా. ప్రియా వస్తుంది, సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటుందా? 6 years దూరం అంటే ఎల్లుండే. రాణి నిన్ను చూడంగానే రౌడీ ఏ రొమాంటిక్ అయ్యే నీ వెనకే నీడై తిరిగా గిర 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 గిరమణ్. ఏంటివి? ఏంటి షాపింగ్ ఇంత చేసావు? హలో, నువ్వు షాపింగ్ చేసి రావడం ఏంటి అసలు? ఏదో ఫ్రెండ్తో బయటకు వెళ్ళాను, వాడు ఏదో షాపింగ్ చేస్తున్నాడంటే సేల్లో ఉన్నాయంటే నేను కూడా తీసేసుకున్నాను. నీ బర్త్డే కాదు, యానివర్సరీ లేదు, ఎందుకు ఇప్పుడు ఇంత అర్జెంటుగా షాపింగ్? నిషా నేను మామూలుగానే కొన్న ఎప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడే సేల్ అని చెప్పి వాడితో వెళ్ళా, నేను కొనుక్కున్నాను, అట్లా తప్పే ఉంది. ఇదే ఇన్ని కవర్తో నేను వస్తే ఇంకే ఉందే నా పరిస్థితి. నిషా నేను 2 yearsకో 3 yearsకి ఒకసారి కొంటానే, నువ్వు వారానికి ఒకసారి కొంటావు. ప్లీజ్, నేను వారానికి ఒకసారి కొను, నెలకు ఒకసారి ఒకటి కొంటాను. నువ్వు 2 years 3 yearsకి 10-15 కొంటావు. అక్కడ ఏదో సేల్ 1+1 ఆఫర్లో ఉంటే తీసుకున్నాను. అది నిషా ఈ సోఫా బాగా కిందకి వెళ్ళిపోయింది, రిపేర్ చేయించరా. మొన్నే అన్నావా ఖర్చులు ఎక్కువైపోయి ఏం చేయించొద్దని, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టావు? బాగాలేదు కూర్చోడానికి ఇక్కడ. కూర్చోగైతే ఇక్కడ. అలాగా గెస్ట్ రూమ్ కూడా బాగాలేదు, అది ఏసీ గట్టి క్లీన్ చేయించు. గెస్ట్ రూమ్ నువ్వు ఎప్పుడు వెళ్ళావు గెస్ట్ రూమ్కి? నిన్న పొద్దున్న కూర్చున్నాను అక్కడ ఏదో పిల్లలతో మాట్లాడుతూ. ఆ మ్యాట్రెస్ కూడా బాగా ఇదిగా ఉంది, ఆ మ్యాట్రెస్ మార్చాలేమో చూడు. అది ఇట్స్ ఓకే నిషా, పర్వాలేదు, తప్పవు, ఇవన్నీ చేయించుకుందాం. ఎవరు వస్తే బాగోదు కదా ఇంటికి. ఇప్పుడు ఎవరు రావట్లేదు కదా. ఎవరు వచ్చినా రాకపోయినా ఆ మంచం మీద కూర్చున్నాను, ఒకేసారి చిరాకు వచ్చింది సౌండ్. అది కార్కి ఏంటి వెనకతల ఎక్కడ తగిలించావేంటి? బ్యాక్ సైడ్ బంపర్కి స్క్రాచ్ ఉంది. లేదే, బాధ్యత అయి ఉంటుంది, నేనేం చేయలేదు. గట్టిగా తగిలింది? నాకు గుర్తులేదు, ఈ మధ్యన అయితే కాదు అది. షూర్? కాఫీ పెట్టేనా? పెట్టవే బాబు. హలో, మాట్లాడేవా? రేపు పొద్దునుంచి వచ్చేస్తాను 6 గంటలకి. ఫిట్నెస్ మంచిదే కదా, ఎవరికైనా ఫిట్నెస్ ఉండాలి కదా. సడన్గా అంటే కొన్నిసార్లు కొన్ని అవసరాలు పడతాయి. నేనైతే రేపు మార్నింగ్ వచ్చేస్తున్నాను, అర్జెంటుగా స్టార్ట్ చేయాలి, అర్జెంటుగా తగ్గిపోవాలి నేను. సరే ఓకే ఓకే బాయ్. ఏం డౌట్ వచ్చిందా ఏంటి మా చెల్లి వస్తున్నదని? షాపింగ్లు జిమ్లు తేడా పడుతుంది. మా చెల్లి ఏమైనా చెప్పుంటుందా? సర్ప్రైజ్ అనేది కదా, చెప్పదు. కానీ అప్పుడు ఎలా డౌట్ వచ్చింది ఏంటి? ఈ కప్పుల్లో తాగితే ఆ ఫీలే వేరు. ఎవరితో మాట్లాడుతున్నావు? కాన్సెప్ట్ స్కిన్ వాళ్ళు ఫోన్ చేశారు, ఫేషియల్ ఏదో 1+1 ఆఫర్ ఉందంట, చేయించుకుంటారా, లాస్ట్ టైం చేయించుకున్నారు కదా అని. సరే నేను మా వైఫ్ మెడిక్స్ చెప్తాను అని చెప్పాను. చేయించుకుంటావా నువ్వు? ఇప్పటి నుంచో కావాలంటున్నావు కదా ఫేషియల్.
టోటల్గా 1+1 నాకు కూడా అయిపోతుంది కదా. నాకేం ఒక్కలే శరత్, బాగానే ఉంది కదా ఫేసు. కొంచెం ట్యాన్ గట్ అయిపోయింది కదరా, చేయించుకోవచ్చు కదా. ఎలాగో ఆఫర్ ఉంది కదా, నేను వస్తాను కంపెనీ, అలాగా ఇద్దరం చేయించుకోవచ్చు కదా. ఏంటి హడావుడంతాను, షాపింగ్ చేసేసుకున్నావు, ఫేషియల్ చేయించుకుంటాను అంటున్నావు. అయ్యి బాబాయ్, వాళ్ళు ఎవరో ఫ్రీగా 1+1 ఆఫర్ అంటే నాకు ఫ్రీగా వస్తుంది కదా అని చెప్తున్నాను. అయ్యి బాబు, మరి నాది కట్టాలి కదా. నువ్వు ఎలాగో చేయించుకుంటావు కదా, చేయించుకుంటావని అడుగుతాను. ఇంట్రెస్ట్ లేకపోతే లేదని చెప్పిలే, దానికి దీనికి లింక్ కలిపేస్తావేటి? అక్కర్లేదు, వస్తాను. ఇష్టం. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేదంటే మా ఫ్రెండ్ ఒకటి చేయించుకుంటా అన్నాడు, మా ఇద్దరం వెళ్ళిపోతాం. శరత్, ఏమో మంచి డీల్స్ ఉన్నట్టున్న ఏరియాషాలో, బ్యాంకాక్ వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. వైజాగ్ నుంచి ఎయిర్ ఏషియా ఫ్లైట్ తీసాడు నిషా బ్యాంకాక్కి. ఇప్పుడు నుంచి వెళ్ళమంటున్నావు నన్ను నువ్వు. వెళ్తానన్న రోజులు వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు నాకు టార్చర్ పెడుతున్నారు జనాలు. అదేంటి శరత్ గారు బ్యాంకాక్ వెళ్ళరా అండి, మీరు పంపించరా అండి, ఎప్పుడు బయట కలిస్తే చాలు, ఇంకో మాట లేదు. చేయొచ్చు కదా ఇప్పుడు, బెస్ట్ టైము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంటి బ్యాంకాక్ అన్న పంపిస్తారంటే డైరెక్ట్ ఫ్లైట్ లేదు కదా, ఎలాగెళ్తాను? డైరెక్ట్ ఫ్లైట్ లేకపోయినా హైదరాబాద్ నుంచి వెళ్ళొచ్చు, నీకు అదే ప్రైస్కి వస్తుంది. నాకు ఈ వీక్ నెక్స్ట్ వీక్ కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది, తర్వాత చూస్తానులే. అంత ఇంపార్టెంటే కాదు బ్యాంకాక్లో. సో ఇంతవరకు బ్యాంకాక్ వెళ్తా అనుకున్నప్పుడల్లా వర్క్ లేదా? అప్పుడు లేదు కాబట్టి వెళ్తా అన్నాను, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేనేం చేస్తాను? వీడికి కన్ఫర్మ్డ్గా తెలుసు మా చెల్లి వస్తున్నదని. ఎలా తెలుసా అన్నది తెలియదు. నీకు అంతగా ఓకే అంటే నేను ఆగస్ట్లో వెళ్తాను, నీకు ప్రాబ్లం లేదు అంటే. వెళ్తే ఇప్పుడు వెళ్ళు, ఛాన్స్ ఇచ్చాను అదేంటి నిషా? అంతే, ఒప్పుకున్నప్పుడు వెళ్ళిపోవాలి. అప్పుడు నా మూడు ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడైతే నాకు అవ్వదు నిషా, ఆగస్టులో పంపిస్తే పంపించు, లేకపోతే లేదు. అసలు పంపిస్తాను నేను. నాకు ఎలా రాసి పెట్టుంటే అలాగ అవుతుంది. నాకు బ్యాంకాక్ వెళ్ళాలని రాసి ఉంటే వెళ్తాను, లేకపోతే లేదు. ఎక్కడ రాస్తారు అది? అక్కడ బ్యాంకాక్లో రాస్తుంటారు. వెయిట్ చేయాలి రాయడం కోసం. నువ్వేంటారు నా ప్లేస్లో కూర్చుండిపోయావు? ఎందుకు కూర్చో కదా, యశ్వి నేను కూర్చుంటారు కదా అక్కడ రోజు. పైకి రోజు కూర్చోలే ఈ రోజుకి. అది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సీట్, అది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఇన్వైట్లో ఉండవు, సీట్ కూడా ఉండదు. ఏంటి ఇంత హుషారుగా ఉన్నావు ఈరోజు? మీతో ఎలాగున్నా ప్రాబ్లమేనా బాబు, మొహం పట్టుకుని కూర్చొని తింటానులే. జోక్లు వేస్తున్నావు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటున్నావు. ప్లీజ్ మొహం మార్చుకొని కూర్చొని తినకు, సరిగ్గా తిను. ఎవరు? ఎవరు? ఇస్త్రీ వాడే. ఏమంత పరిగెట్టావు నువ్వు? బెల్ల కొట్టారు ఎవరా అని చెప్పేసి వెళ్ళాను. బెల్ల కొడతా ఏంటి? ఎదిగెళ్తావా బాబీ, ఏదైనా ప్రాబ్లమే నిషా. హాయ్ బాబా. ఎలా ఉన్నా? ఏంటి సర్ప్రైజ్? నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు బాబా? సూపర్. ఇలా వచ్చి సడన్ గా వచ్చాను, 6 ఏళ్ళు అయింది కదా వచ్చి. ఏం మారలేదు, అలాగే ఉన్నావు. నీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇష్టం కదా బర్బరీ? థ్యాంక్ యూ. అక్క చెప్పింది, సో తీసేసుకున్నాను నీకోసం. ఐ కాంట్ బిలీవ్. ఏంటి నిషా ఎంత సర్ప్రైజ్ ఇచ్చింది? ఆపండే బాబు మీ బాబా మరదల సరసం. ప్రియా నువ్వు ఎప్పుడు భోజనం చేసావు ఏంటో, దా అమ్మా దా భోజనం చేయరా. శరత్ వస్తావా, కూర్చున్నావా తినడానికి?
ఏంటి ప్రియా ఎంత సర్ప్రైజ్ చేసావు? చెప్పొచ్చు కదా ఎయిర్పోర్ట్కి వచ్చేవాడిని. సర్ప్రైజ్ కింద ఉంచమనింది రావడం. మరి ఎందుకు నువ్వు నీకు తెలుసా నీకు వస్తుందని? తెలుసు కానీ నువ్వు పంపించలేదు కదా బయటకు వెళ్తానంటే. నీకేం చెప్తాను వెళ్ళాలని ఎయిర్పోర్ట్కి? ఓ చెప్పవలసింది కదా ప్రియా నాకు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా ఈ పనికిమాలు అన్నీ చెప్తావు. ప్రియా వస్తుందని చెప్పు నాకు. నేను ప్యారిస్లో ఉన్నా అన్న మాటే కానీ మనసంతా ఇక్కడే ఉంది బావా. ఎలా వచ్చారా? ఏ ఫ్లైట్ ఎక్కావు? వైజాగ్ ఇల్లు బాగానే గుర్తుపెట్టుకొచ్చావు 6 ఏళ్ళ తర్వాత కూడా. బాగానే అయిపోయింది అక్క. ప్యారిస్ టు ఢిల్లీ వచ్చాను, ఢిల్లీ టు వైజాగ్ ఫ్లైట్, అదంతా బాగానే ఉంది. ఇక్కడ నాకు బీచ్ రోడ్ దగ్గర ఆపేశారు, ఏదో మోడీ వస్తున్నారు యోగా డే అని చెప్పి. బాగానే వచ్చావు నువ్వు, మాకే రావడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేసి వచ్చారు, మీకైతే చాలా ఇబ్బంది అవుతుందేమో కదా. సర్లేవే అవన్నీ వదిలేసి 6 ఏళ్ళ తర్వాత ఇండియా గుర్తొచ్చిందా నీకు? అలా ఏం లేదక్క, మిమ్మల్ని చూసి చాలా ఏళ్ళు అయిపోయింది అండ్ ఎస్పెషలీ బావతో కొంచెం టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి వచ్చాను. మరి ఏమిటి ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటావు ఇలాగే ఉండిపోతావా? యాక్చువల్గా ఈసారి అయితే మటుకు ఆ పని మీదే వచ్చానక్క. అమ్మయ్య మొత్తానికి ఎవరినో కొంచెం చూసుకున్నావు అనమాట. బతికించావే తల్లి నువ్వు. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావేమో అనుకున్నాను. యా అక్క, కానీ పెళ్లి మటుకు నీ చేతిలోనే ఉంది, నువ్వు ఒప్పుకుంటేనే అవుతుంది. అదేంటే అమ్మ నాన్నకి చెప్పలేదా నువ్వు? లేదక్క, అమ్మతో మాట్లాడలేదు. నీతో ఫస్ట్ మాట్లాడి నీ ఒపీనియన్ తెలుసుకొని అప్పుడు మాట్లాడదాం అనుకున్నాను. మన ఫ్యామిలీ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో తెలియదు కానక్క, నాకు నచ్చిన వాడితోటే పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ నువ్వు ఒప్పుకుంటేనే అవుతుంది అక్క ఈ పెళ్ళి.